మీకు ఎంత కష్టం వచ్చినా సరే ఈ ఏడుగురి దగ్గరకు అస్సలు వెళ్ళొద్దు. మీ జీవితాన్ని నాశనం చేసే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు శత్రువుల వల్ల కాదు, మీరు వెళ్ళే కొన్ని ప్రదేశాల వల్ల కూడా వస్తుంది. అది మీకు తెలుసా? ఒక్క తప్పటడుగు, ఒక తప్పుడు నిర్ణయం మీ గౌరవాన్ని, సంపదను, భవిష్యత్తును నాశనం చేయగలదు. చాణక్యుడు వేల సంవత్సరాల క్రితమే అలాంటి 7 ప్రమాదకరమైన ప్రదేశాల గురించి హెచ్చరించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, ఈరోజు చాలామంది తెలియకుండానే ఆ ప్రదేశాలకు వెళ్తూ తమ జీవితాలను కష్టాల్లోకి నెట్టుకుంటున్నారు. మీరు కూడా ఆ తప్పు చేస్తున్నారా? అయితే ఇక్కడి నుంచైనా ఆపండి. ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి. ఈ ప్రదేశాల గురించి తెలుసుకోవడం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయచ్చు. ఒకప్పుడు సాయంత్రం సమయం ఆకాశమంతా నారింజ రంగు కాంతితో మెరిసిపోతుంది. మహాపండితుడు, రాజకీయ మేధావి అయిన చాణక్యుడు తన ప్రియ శిష్యుడు చంద్రగుప్తునితో కలిసి ఒక పురాతన వటవృక్షం కింద కూర్చున్నారు. ఆయన ముఖంలో గంభీరత. కాసేపు నిశ్శబ్దంగా ఉన్న తర్వాత చంద్రగుప్తుని వైపు చూసి ఇలా అంటారు: చంద్రగుప్త, మనిషి జీవితంలో శత్రువుల కంటే ప్రమాదకరమైనవి కొన్ని ప్రదేశాలు. వాటి స్వభావం తెలియక అక్కడికి వెళ్ళిన వారు తమ జీవితాన్ని ప్రమాదంలో పడేస్తారు. చంద్రగుప్తుడు: గురుదేవా, అలాంటి ప్రదేశాలు ఏవి? వాటిని ఎందుకు దూరంగా ఉంచాలి అనగానే ఇక చాణక్యుడు చిరునవ్వు నవ్వి ఇలా అంటారు: ఈరోజు నేను నీకు అలాంటి 7 ప్రదేశాల గురించి చెబుతాను. ఎవరు పిలిచినా, బ్రతిమాలినా, ఎంత ఆకర్షించినా కనిపించినా సరే ఆ ప్రదేశాలకు వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడ దాగి ఉన్న ప్రమాదం చాలామందికి కనిపించదు, కానీ ఒక జ్ఞాని ముందుగానే గుర్తిస్తారు అని చెప్పి చాణక్యుడు తన అమూల్యమైన నీతులను వివరించడం మొదలెట్టారు. ఇక మొదటిది గౌరవం లేని ప్రదేశం. చూడు చంద్రగుప్త, జీవితంలో అత్యంత విలువైన సంపద ఏంటో తెలుసా? అది గౌరవం. నీకు గౌరవం లేని చోట, నిన్ను అవమానించే చోట, నీ విలువను తగ్గించే చోట అడుగు పెట్టడం ప్రమాదకరం. అవమానం మనిషి ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేస్తుంది, అతని నిర్ణయ సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. వేదాలు చెబుతున్నాయి, వ్యక్తి తన గౌరవం పెరిగే వాతావరణంలో ఉండాలి, తగ్గే చోట కాదు. అందుకే ఎక్కడికైనా వెళ్లే ముందు ఆలోచించు, అక్కడి వారు నీ మిత్రులా లేక శత్రువులా అన్నది. అక్కడ నీకు గౌరవం దక్కుతుందా లేదా? సమాధానం లేదు. అయితే అక్కడికి వెళ్ళొద్దు. జీవితం చిన్నది, అవమానించే చోట సమయాన్ని వృధా చేయొద్దు. గౌరవమే నీ గొప్ప శక్తి. ఇక రెండవది వ్యభిచార గృహం. జీవితంలో కొన్ని ప్రదేశాలుంటాయి, అక్కడ అడుగు పెట్టడం కంటే స్వీయ గౌరవాన్ని, ఆత్మబలాన్ని కోల్పోవడమే మంచిది. అలాంటి ప్రదేశాల్లో ఒకటి వ్యభిచార గృహం. అక్కడ బాహ్యంగా సంగీతం, నృత్యం, సౌందర్యం కనిపించొచ్చు, కానీ లోపల అది మనిషి ఆత్మశక్తిని క్రమంగా నశింపజేస్తుంది. కామం కంటే పెద్ద వ్యాధి ఇక్కడ ఏదీ లేదు. తృష్ణ కంటే పెద్ద శత్రువు లేదు. అలాంటి ప్రదేశాలకు వెళ్లే వ్యక్తి క్రమంగా తన కోరికలకు బానిసవుతాడు. శరీరానికి వచ్చే సుఖం క్షణికమైనది, కానీ ప్రభావం చాలా కాలం ఉంటుంది. అతని ఆత్మ తేజస్సు తగ్గిపోతుంది, గౌరవం క్షీణిస్తుంది. అక్కడ ప్రేమ ఉండదు, నిష్ఠ ఉండదు, పవిత్రత ఉండదు. అందువల్ల అలాంటి ప్రదేశాలకు దూరంగా ఉండాలి. ఇక మూడవది మద్యం, అలానే మత్తు పదార్థాల ప్రదేశం. మద్యం, మత్తు పదార్థాల వాతావరణం ఉన్న చోటికి వెళ్ళడం అంటే మనసును చీకట్లోకి నెట్టడమే. మద్యం కేవలం శరీరాన్ని కాదు, బుద్ధిని కూడా నాశనం చేస్తుంది. వివేకం మనిషి నిజమైన సంపద. వివేకం కోల్పోతే విద్య, శక్తి, రాజ్యం, సాధన అన్నీ వ్యర్థమే. మత్తు పదార్థాల కేంద్రం పాపానికి నిలయం. అక్కడికి వెళ్ళేవాడు మొదట కేవలం చూడ్డానికి వెళ్తాడు, తరువాత స్నేహితుల ప్రభావంతో అదే అలవాటులో పడిపోతాడు. మత్తులో ఉన్న మనిషి తన రహస్యాలను కూడా బయట పెట్టేస్తాడు. శత్రువు కావాల్సింది అదే. అందుకే జ్ఞాని ఎప్పుడూ మత్తు పదార్థాలకు దూరంగా ఉంటారు. ఇక 4 శత్రువు ఇల్లు. ఇల్లు అనేది నమ్మకానికి స్థానం, కానీ ప్రదేశం అది విషంతో నిండిన బావి లాంటిది. అక్కడికి వెళ్ళేవాడు తన్ను తానే ప్రమాదంలోకి నెట్టుకుంటాడు. శత్రువు మధురంగా మాట్లాడొచ్చు, కానీ అతిథి మర్యాదలు చూపొచ్చు. అవన్నీ ఒక వల మాత్రమే. అతను నీ బలహీనతను తెలుసుకోవడానికి, నిన్ను తన జూలంలో చిక్కించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ జాలంలో చిక్కకూడదు. శత్రువు ఇల్లు బయటకు తేనెపట్టు లాంటిది, లోపల విషపు కాటుతో నిండి ఉంటుంది. అక్కడ నవ్వుల్లో నిజాయితీ ఉండదు, ప్రతి అడుగులో మోసం. రాజకీయాల్లో అయితే అది మరింత ప్రమాదం. శత్రువుల ఇళ్లలోనే కుట్రలు పుడతాయి, రహస్యాలు బయటపడతాయి. ఒక చిన్న పొరపాటు రాజుని సింహాసనం నుంచి దించగలదు. అందుకే శత్రువు చూపించే మర్యాదలను నమ్మద్దు.
అతని చిరునవ్వు వెనక దాగి ఉన్న మోసాన్ని గుర్తించు. శత్రువు ఇంటికి వెళ్ళడం అంటే ప్రమాదాన్ని ఆహ్వానించడమే. ఇక 5వది, గోవధ జరిగే ప్రదేశం. గోవధ జరిగే ప్రదేశం పాపానికి కేంద్రం. గోవును భారతీయ సంస్కృతిలో తల్లి స్వరూపంగా భావించారు. కాబట్టి గోవధ అనేది కేవలం ఒక జంతువు మరణం కాదు, అది కరుణ, ధర్మం, మానవత్వానికి వ్యతిరేకమైన చర్యగా పరిగణించబడుతుంది. అలాంటి ప్రదేశాల్లో హింస, క్రూరత్వం అలానే నిర్ణయంగా పెరుగుతూ ఉంటాయి. మొదట ఒక వ్యక్తి కేవలం చూసేవాడిగా ఉంటాడు. తర్వాత హింసను సాధారణంగా చూడడం ప్రారంభిస్తాడు. చివరికి అతని మనసులోని కరుణ తగ్గిపోతుంది. ఎక్కడ బాధితులు కేకలు వినిపిస్తాయో అక్కడ వాతావరణం కలుషితమవుతుంది అని గుర్తుపెట్టుకో. ధర్మాన్ని, దయను, మానవత్వాన్ని కాపాడుకోవాలంటే హింసను ప్రోత్సహించే వాతావరణాలకు దూరంగా ఉండాలి. మనసులో కరుణను నిలబెట్టుకోవడమే నిజమైన గొప్పతనం. ఇక 6వది, చరిత్రహీనుడు అలానే లోబీ ఇల్లు. చరిత్రహీనుడు మరియు లోబీ వ్యక్తి ఇల్లు అనేది ఒక బురదగుంట లాంటిది. అందులో పడినవాడు తన గౌరవాన్ని, నీతిని కోల్పోతాడు. లోభం మనిషిని అంధుణ్ణి చేస్తుంది. చరిత్రహీనత అతన్ని పతనానికి నడిపిస్తుంది. లోబీ ఇల్లు విషపు నిల్వ చరిత్ర, హీనుడి ఇల్లు పాపాల గృహం. అలాంటి వ్యక్తులతో కలిసినవాడు మొదట వారి మాటలకు ఆకర్షితుడవుతాడు. తరువాత వారి అలవాట్ల ప్రభావానికి లోనవుతాడు. లోభమే అనేక పాపాలకు మూలం. రాజకీయాలు ఇలాంటి వ్యక్తులు అత్యంత ప్రమాదకరులు. వారు లోభం కోసం ఎవరినైనా మోసం చేస్తారు, నమ్మక ద్రోహం చేస్తారు. అలాంటి వ్యక్తుల స్నేహం మనిషిని క్రమంగా నాశనం చేస్తుంది. అందుకే సత్యం, నీతి, నమ్మకం లేని వారి నుండి దూరంగా ఉండాలి. ఇక చివరిగా 7వది, అహంకారి ఇల్లు. అహంకారి ఇల్లు అనేది వినయం చనిపోయిన ప్రదేశం. అక్కడ ప్రేమకు స్థానం ఉండదు, సత్యానికి విలువ ఉండదు. ప్రతి మాటలో నేను అనే భావన మాత్రమే ఉంటుంది. అహంకారి ఇల్లు అగ్నికుండ లాంటిది. అది తన్ని తాను మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్న వారిని కూడా కాల్చేస్తుంది. అహంకారితో ఎక్కువగా కలిసిన వ్యక్తి కూడా క్రమంగా అదే స్వభావాన్ని అలవాటు చేసుకుంటాడు. మొదట అతను అహంకారి మాటలను వింటాడు, తరువాత అతని ప్రభావానికి లోనవుతాడు. చివరిగా తాను కూడా ఇతరుల కంటే గొప్పవాడినని భావించడం ప్రారంభిస్తాడు. అహంకారమే పతనానికి మూలం. చరిత్రలో ఎంతోమంది రాజులు తమ శత్రువుల వల్ల కాదు, వాళ్ళ అహంకారం వల్లే ఓడిపోయారు. అహంకారం మనిషిని సత్యం నుండి, దేవుణ్ణి నుండి దూరం చేస్తుంది. అందుకే అహంకారి వ్యక్తుల ప్రభావానికి దూరంగా ఉండాలి, వినయాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే వినయం మనిషిని పైకి తీసుకెళ్తుంది, అహంకారం కిందకి లాగుతుంది. కాబట్టి ఈ 7 విషయాలకి పొరపాటున కూడా మీరు అస్సలు వెళ్ళొద్దు. గౌరవం లేని చోట వెళ్ళొద్దు, చెడు వ్యసనాల ప్రదేశాలకు వెళ్ళొద్దు, శత్రువులను అందంగా నమ్మద్దు, హింసను ప్రోత్సహించే వాతావరణాలకు దూరంగా ఉండాలి. లోబులు, చరిత్రహీనుల సాంగత్యం చేయొద్దు, అహంకారుల ప్రభావానికి లోనవ్వద్దు. ఎందుకంటే అవి మీ జీవితాన్ని పూర్తిగా, శాశ్వతంగా నాశనం చేసేస్తాయి కాబట్టి. సో విన్నారు కదండి, పొరపాటున కూడా మీకు ఎంత కష్టం వచ్చినా, ఎంత అవసరం వచ్చినా సరే ఈ 7 దగ్గరకు, 7 ప్రదేశాలకు అస్సలు వెళ్ళొద్దు. అవి ఏంటో మనం తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.